రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారని తెలిపారు. 30,753 మంది రైతులు 35,017 ఎకరాలు రాజధానికి భూములు ఇచ్చారన్నారు. 34,525 ఎకరాలకు ప్లాట్లు రైతులకు ఇచ్చామన్నారు. కేవలం ఇక 674 మందికి మాత్రమే రైతులకు ప్లాట్స్ ఇవ్వాలన్నారు. అమరావతిపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మిగతా రైతులు కొందరు కోర్టులకు వెళ్లడం కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగి ఉన్నాయని స్పష్టం చేశారు. రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతత్వాలు చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము, 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతుల వద్ద ఉన్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకునే తప్ప 119 ఎకరాలు మేము చేయలేము. అది ముందే చెప్పాము. అదేవిధంగా అసైన్ కేటగిరీ 4 45 మంది రైతులు 52 ఎకరాలు. అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. తర్వాత 12 సెంట్ల కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళకి యాక్చువల్గా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. వాళ్ళు 324 ఉంటారు. దీంట్లో 674లో 324 మంది రైతులు 34 ఎకరాలు. అది కూడా మొత్తం కలిస్తే 34 ఎకరాలు. మొత్తం కలిసి అదంతా చేయాలి. వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ అంటే 674లో 324 మంది లెస్ దాన్ 12 సెంట్స్ ఇచ్చిన వాళ్ళు, దానికి టీడీఆర్ బాండ్స్ ల్యాండ్స్ కాదు అలాట్ చేసేది. లంకా భూములు కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది. అంటే ఆయన స్టడీ చేస్తున్నాడు, త్వరలో క్లియర్ చేస్తాడు. 119 మంది 111 ఎకరాలు. అది కూడా త్వరలో క్లియర్ చేస్తాం. మరణించి అంటే మనకు 9.14 ఇచ్చారు, మరణించారు. తర్వాత ఎవరికి చెందాలనే దాంట్లో వాళ్ళ ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో పెండింగ్ 57 మంది రైతులు 34 ఎకరాలు. ఇలా అసలు అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు 140 ఎకరాలు. అది ఎట్టా ఎవరీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. మొత్తం మీద 30,079 మంది రైతులకి 34,527 ఎకరాలు లాటరీ వేసి ఇచ్చేస్తే ప్లాట్లు ఇవ్వలేదు. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు,
3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందడ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.